జరగబోతుంది అట్ల తద్ది స్పెషల్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో ఒక గేమ్ రౌండ్. సో ఇక్కడ అందమైన బామ్మలు అందరూ ఈ గేమ్ ఆడడానికి రెడీయా? ఆల్ రైట్, ప్రాపర్టీస్ వచ్చాయి కాబట్టి ఓవర్ టు యు ఇంద్రజ గారు. అక్కడ 3 రింగ్స్ చూస్తున్నారు కదా, అక్కడ మేము 5 బాల్స్ పెట్టాము. సో ఎవరైతే ప్లే చేయడానికి వస్తున్నారో అంటే ఈచ్ రౌండ్ 3 చొప్పున ఈ గేమ్ ప్లే చేస్తారనమాట. మ్యూజిక్ ఎండ్ అయ్యేసరికి ఎవరి రౌండ్ లో గనకైతే 3 బాల్స్ ఉన్నాయో వాళ్ళు విన్నర్. ఇంకా ఓవర్ టు రష్మి. ఇప్పుడు మేము డెమో ఆడి చూపిస్తాం. సరే రండి. 3 రింగులు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి మీ రింగులోనే ఉండి మీ రింగులతోనే ఆడండి, ఓకేనా? మ్యూజిక్ ఎండ్ అయ్యేసరికి మీ రింగులో 3 బాల్స్ వచ్చేయాలి. కరెక్ట్ గా ఆ 3 బాల్స్ ఉన్న మనిషే విన్నర్, ఓకేనా? 3, 2, 1 మ్యూజిక్. మ్యూజిక్ అప్. సింధుజ గారు ఫస్ట్ 3 ఎవరు రాబోతున్నారు? ఉషా, శిరీష గారు, ఇటువైపు నుంచి కీర్తి గారు. Three, 2, 1 మ్యూజిక్. జాగ్రత్త. హలో నరేష్, నువ్వు రుద్దడం ఆపేస్తే కాస్త. సో ఇంద్రజ గారు నీతి నిజాయితీగా ఇప్పుడు మీరే చెప్పాలి, విన్నర్ ఎవరు? 100% ఉషా ఇస్ ద విన్నర్. ఆల్ రైట్, సో ఉషా గారు ఈ గేమ్ లో 1 పాయింట్ తో పాటు ఒక మంచి మొగుడు. సో ఉషా గారు ఎలాంటి క్వాలిటీస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లాయల్ గా ఉండాలి, వెరీ ఫస్ట్ పాయింట్. చాలా మంది చెప్తారు లైక్ అబ్బాయిల శాలరీ అది ఇది ఇంపార్టెంట్ అని. నాకన్నా తక్కువ వచ్చినా పర్లేదు, ఎలాంటి కష్టం వచ్చినా లాస్ట్ వరకు చెయ్యి వదలకూడదు. అసలు నిజంగా మ్యామ్ ప్రామిస్ చెప్తున్నా, ఈ రోజు మార్నింగ్ కూడా వచ్చేటప్పుడు అదే అనుకోవచ్చా, లైఫ్ లో పెళ్లి చేసుకోకూడదు, నాకు పెళ్ళి అంటే నిజంగా ఐ గెట్ టియర్స్. రియల్లీ ఐ డిసైడెడ్ టు స్టే సింగిల్ ఫర్ ఎవర్. Is there any specific reason for it అండి? రీజన్ అంటే అందరినీ చూసి అంటే నేను ఈ జనరేషన్ కి కరెక్ట్ కాదు అనిపించింది, సీరియస్లీ. బికాస్ అలా ఇలా ఆటాడే అమ్మాయిలు, అలాంటి అమ్మాయిలు నచ్చుతారు ఈ అబ్బాయిలకి. సిన్సియర్ గా లాయల్ గా ఉండి ప్రతి దాంట్లో కరెక్ట్ గా ఉండేవాళ్ళంటే నచ్చదు. అలా ఇలా ఆటలాడే అమ్మాయిలు నచ్చుతారు కానీ ఎవరు పెళ్లి చేసుకోరమ్మా. మిమ్మల్ని తప్పకుండా ఒక మంచోడు వచ్చి పెళ్లి చేసుకుంటారు. ఉషా ఇప్పుడు గేమ్ గెలిచారు కదా, అలాగే ఒక మంచి లైఫ్ పార్ట్నర్ కూడా గెలుస్తారు. మా రామ్ ప్రసాద్ గారు ఒక జోక్ చెప్తారు. ఇందాక అడిగా కదా, దానికి రీజన్ ఏంటి ఒకసారి అడుగు. మీరు సింగిల్ గా ఉండిపోవడానికి రీజన్ ఏంటి? మీ లవ్ ట్రాక్ చూసి అమ్మాయి డిసైడ్ అయింది అలా ఉండిపోతా. జోక్ చెప్పు మరి త్వరగా. నవ్వుతారు. Once again congratulations for winning this round. Thank you ladies, thank you. నెక్స్ట్ 3 ఎవరు? నైనా శెట్టి గారు, ప్రియాంక అండ్ గౌతమి. ఆల్ రైట్, సో ప్రీవియస్లీ కంటెస్టెంట్స్ అయితే అద్భుతంగా ఆడారు, ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. సో ఇక్కడ ఎవరికి పెళ్ళయింది? మీకు పెళ్ళయింది. ఓకే, ఆల్ రైట్. సో ఇద్దరు ఇంకా ఎదురు చూస్తున్న క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి ఈ రౌండ్ లో రెడీ? 3, 2, 1 మ్యూజిక్. మహాలక్ష్మి గారు, వెల్ డన్. సో గౌతమి గారు, మీ లైఫ్ లో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? సింగిల్, రెడీ టు మింగిల్, ఆర్ వాట్స్ ద సీన్ లైక్? సింగిల్.
నాట్ రెడీ టు మింగల్ అట్ ఆల్. కానీ ఈ ఈవెంట్ ని మా మమ్మీ టీవీలో చూసిన తర్వాత షిల్ బి వెరీ హ్యాపీ. మా అమ్మ అయితే ఎప్పుడు నా వెనకే ఉంటది, పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో. సరే, ఒకవేళ మీరు చేసుకుంటే ఆ అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? నేను నిజంగా ఒక్కతన్ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే ఒకే ఒక సింగిల్ క్వాలిటీ, అమ్మాయిని అమ్మాయిలానే ట్రీట్ చేయాలి. అదొక్కటే నేను కోరుకునేది. అమ్మలా ప్రేమించే అమ్మాయి అయితే చచ్చినా రాదు, అండ్ వైఫ్ లా ప్రేమించే అమ్మాయి దొరుకుతుంది. అమ్మాయిని బొమ్మలా కాకుండా నిజంగా అమ్మాయిలానే చూసుకోండి. వై? బికాస్ వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీ నుంచి వచ్చుంటారు కదా. ఐ వాంట్ ఓన్లీ దట్ క్వాలిటీ. ఇఫ్ నాట్ నాకు అసలు వద్దు, మొగుడొద్దు, మగాడొద్దు, అసలు ఎవడొద్దు. నాకు తెలిసి నువ్వు ఈ డిసిషన్ బెస్ట్. అది రాదు రాదు. ఇంద్రజ గారు, మేము అట్ల తద్ది ఎవరి కోసం చేస్తున్నాం ఇంద్రజ గారు? వన్ లాస్ట్ క్వశ్చన్ గౌతమి, ఒకవేళ మీకు ఒక అబ్బాయి నచ్చాడు అనుకోండి, కానీ మీ అమ్మకి ఆ అబ్బాయి నచ్చకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి? అలాంటి సిచ్యుయేషన్ రాదు. నేను పారిపోయి పెళ్లి చేసుకుని వచ్చేసినా మా మమ్మీ ఫుల్ హ్యాపీగా రా లోపలికి రాని పిలుస్తుంది. సో ఎవరు వస్తున్నారు గౌతమిని లేపుకొని వెళ్ళడానికి? నేను వద్దు, మా మమ్మీ అయితే చంపేస్తుంది నన్ను. వద్దు. మా మమ్మీ ఊరుకుంటుందా? Thank you so much Gautami and thank you so much ladies. Thank you. All right ma'am, so next 3 ఎవరు? చాలా హుషారుగా జరుగుతుంది కాబట్టి ఈ గేమ్ ని ఇంకొంచెం వైబ్ లోకి తీసుకురావడానికి we are calling మహేశ్వరి, సునంత అండ్ సానియా. అమ్మో, మహేశ్వరి వస్తుంది. నేను బయలుదేరుతున్నా. నేను వన్ పీస్ లో ఉండాలంటే నేను వానిటీ వ్యాన్ కి వెళ్ళిపోవాలి. ఈ గేమ్ లో మీకు కాదు, మిగతా ఇద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్పాలి నేను. థ్యాంక్ యూ. మే గాడ్ బీ విత్ యూ. థ్యాంక్ యూ. బికాజ్ మహేశ్వరి ఇస్ నాట్ విత్ యూ. ముగ్గురికి ఆల్ ది బెస్ట్. 3, 2, 1 మ్యూజిక్. దేవుడా ఫస్ట్ మహేశ్వరికి ఇచ్చిన ఎలివేషన్ ఒక హీరో కన్నా ఎక్కువ ఇచ్చారు. తిప్పితే పోయింది, ఆట బాగొట్టింది. కాదు రెగ్యులర్ గా అయితే చాలా హుషారుగా ఉంటావు. ఏంటి మరి ఎవరైనా మనసులో ఉన్నారా? భారం పెరిగిందా? చెప్పురా. మనసులో భారం పెరిగిందా? తర్వాత మాట్లాడదాం. పెట్టండి. విషయం ఏంటంటే ఈ ఆటలో గెలిస్తే మంచి మొగుడు వస్తారన్నారు కదా, మొగుడొద్దు కాబట్టి ఆట సరిగ్గా ఆడలేదన్నమాట. అంత దానికి ఆడడం ఎందుకురా, నువ్వు గట్టిగా మాట్లాడితే సరిపోతుంది. ఎవ్వడు రాడు నీ పక్కన. నువ్వేం టెన్షన్ పడకు, గెలిచినా గెలవకపోయినా మొగుడొద్దు రిజల్ట్ అదే. 3, 2, 1 మ్యూజిక్. 3 బాల్స్ ఒక చోట రావాలి. 3 బాల్స్ ఒక చోట. ఈ యాటిట్యూడ్ తో వచ్చిన వాడు కూడా యూటర్న్ తీసుకుని వెళ్ళిపోతాడు. నేను చెప్పానా మహేశ్వరి మాట్లాడితే మైక్ కొంచెం సునంద గారికి ఇవ్వండి. సో సునంద గారు, పెద్ద కోరికలు ఏం లేవు. ఆల్రెడీ మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. ఎవరి కని దృష్టి పడకుండా మేము అలానే ఉంటే చాలు. సో సానియా, అందరితో పాటు మీరు కూడా చాలా స్పోర్టివ్ గా ట్రయల్ 2 లో కూడా బానే ఆడారు. సో మరి మీ పరిస్థితి ఏంటి? సింగిల్, మ్యారీడ్? సింగిల్. ఐఎమ్ సింగిల్. యు ఆర్ సింగిల్. మరి డ్రీమ్ బాయ్ క్వాలిటీస్? Obviously every girl dreams a loyal, caring and understanding husband. కష్టమమ్మా. ఈ కాలంలో కష్టమే, కానీ అలాంటి వాడు దొరికితే బెటర్ అని. నాదొక చిన్న రిక్వెస్ట్. తను కేరింగ్ అంది కదా, నేను ఆల్రెడీ ఒకరిని కేరింగ్ గా చూసుకోబట్టి ఇంకొకరు వచ్చారు. మేము అడిగింది మొగుడిని, కేర్ టేకర్ని కాదు.
ఇవన్నీ వద్దు, సూటిగా ఒకటి అడుగుతా చెప్పు, నేనంటే ఇష్టమా కాదా? లేదండి, సారీ. బట్ ఓవరాల్ గా మీకు కూడా ఒక మంచి లైఫ్ పార్ట్నర్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రైట్. సో మ్యామ్ నెక్స్ట్ 3 ఎవరు? చందన, వినూత అండ్ జ్యోతి. Three, 2, 1, music. మేడం ఆ సర్కిల్లో ఏమో ఉంది మేడం, 100%. yes నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఆల్ రైట్. సో జ్యోతి చాలా కష్టపడి అది కూడా సింగిల్ పళ్ళు చీర కట్టుకొని గేమ్ ని ఆడారు అండ్ గెలిచారు కూడా. మరి మీ పరిస్థితి ఏంటి? సింగిలే. ఓకే, అందరి పరిస్థితి కెమెరా ముందు అదే అమ్మా, సింగలే. చెప్పు మీతో చెప్పు. ఒకటి రావాలా? కావాలి. ఓహో కావాలి. నా చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఒక మ్యారేజ్ చేసుకొని ఒక పిల్లల్ని కానీ ఒక ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలని. అందరూ అలా చెప్తారు కానీ ఏదో ఒక రోజు అందరూ పెళ్లి చేసుకోవాల్సి ఉంది. ఎండ్ ఆఫ్ ది డే ఒక తోడు కావాలి కాబట్టి క్వాలిటీ తను తనలాగా ఉంటే చాలు. ఆ క్వాలిటీ ఉంటే నన్ను తనలాగా ఉంచుతాడు, తను తనలా ఉంచి నన్ను నన్నులా ఉంచితే అదే చాలు. మరి ఎవడికాడుకు ఉండేదని పెళ్ళెందుకు? థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి. మీ మనసులో ఉన్న ఆ కోరికలు, ఆ ఆశలన్నీ పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మీరు కూడా చాలా స్పోర్టివ్ గా ఆల్మోస్ట్ గెలవాలనే గేమ్ ని బాగా ఆడారు. సో మీ మనసులో ఎవరైనా ఉన్నారా? లేదు, నేను సింగిల్. ఎవరు లేదు, బట్ ట్రై టు మింగల్. ఎలాంటి అబ్బాయిని కోరుకుంటున్నారు? సో గర్ల్స్ అంటే కొంచెం కాంప్లికేటెడ్. సో వి వాంట్ లైక్ కేరింగ్ ఉండాలి, చాలా కేరింగ్ వద్దు. పొసెసివ్ ఉండాలి, చాలా పొసెసింగ్ వద్దు. అలా అన్ని ఉండాలి, బ్యాలెన్స్ గా ఉండాలి. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఆల్ రైట్, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ ఫ్యూచర్ హస్బెండ్ కి? లవ్ అంటే నాకు ఏంటంటే ఐ యాక్సెప్ట్ ద వే హీ ఇస్ అంతే. సో నువ్వేం చేంజ్ అవ్వకు, నేనే అడ్జస్ట్ చేస్తాను. అబ్బాయ్యా, చివరికి ఒక అమ్మాయి నేను అడ్జస్ట్ అవుతానని చెప్తుంది. విను, యు టేక్ దట్ స్టాండ్. ఫస్ట్ మనం అడ్జస్ట్ అయితే ఆ తర్వాత వాళ్ళంతటా మన దారికి వస్తారు, అడ్జస్ట్ అవుతారు, అర్థం చేసుకుంటారు, లైఫ్ సూపర్ ఉంటుంది. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ వినోద్ని. థ్యాంక్ యూ సో మచ్. So thank you so much for sharing such personal details with us. Thank you once again.